హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఫ్లై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, డ్రాప్ షిప్పింగ్ అనేది ఇది ఒక ట్రెండింగ్ బిజినెస్. ఇది ఫ్రెండ్స్, తక్కువ పెట్టుబడితో ఈ కామర్స్ పోర్టల్ రన్ చేయడమే ఈ డ్రాప్ షిప్పింగ్. మనం కేవలం కస్టమర్ నుంచి ఆర్డర్ తీసుకుంటాం, ఆ ఆర్డర్ను ఫుల్ఫిల్ చేసేది ఇంకొకరు. అంటే ప్రొడక్ట్ మనది కానీ డెలివరీ కూడా మనం చేయం, కానీ మనకు లాభం వస్తుంది. ఇదే డ్రాప్ షిప్పింగ్ బిజినెస్. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ పోర్టల్స్ ఏం చేస్తాయంటే అనేక మంది సప్లయర్స్కు వారి పోర్టల్లో వారి ప్రొడక్ట్స్ అమ్ముకునేందుకు అవకాశం కల్పిస్తాయి. ఇందుకు గాను సుమారుగా 10% కమిషన్ ఛార్జ్ చేస్తాయి. అలాగే అమెజాన్ బ్రాండ్తో కూడా సరుకులు అమ్ముతుంటుంది. అంటే తయారీదారులు అమెజాన్ బ్రాండ్తో తయారు చేసి అమెజాన్కు సరఫరా చేస్తారు. మనం సొంతంగా కూడా ప్రొడక్ట్స్ తయారు చేసి మనం ఈ కామర్స్ పోర్టల్ ద్వారా అమ్ముకోవచ్చు. అయితే ప్రొడక్ట్స్ తయారీకి వాటిని షిప్పింగ్ చేసేందుకు పెట్టుబడి ఎక్కువ అవుతుంది. కానీ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్లో ప్రొడక్ట్స్ మనవి కావు, అలాగే షిప్పింగ్ కూడా మనం చేయం. డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ ఎలా అంటే మనం సరుకులు అమ్ముతాం, కానీ ఆ సరుకు మనది కాదు, ఆ సరుకు ఇంకొకటి. మనం ఆ సరుకును అమ్మేందుకు మనకు ఒక ఈ కామర్స్ పోర్టల్ ఉండాలి. ఈ ఆన్లైన్ పోర్టల్లో సరుకులు ప్రొవైడ్ చేసే ఒక సంస్థ ఉండాలి. అంతే, అదే డ్రాప్ షిప్పింగ్ ఆన్లైన్ బిజినెస్ మోడల్. కామర్స్ ద్వారా డ్రాప్ షిప్పింగ్లో ప్రస్తుతం 2 మోడల్స్ పాపులర్. అవేమిటంటే, ఒకటి కామర్స్, రెండవది షాపిఫై. వర్డ్ప్రెస్ పేరు వినే ఉంటారుగా, వెబ్సైట్లు రూపొందించేందుకు అవసరమయ్యే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. వర్డ్ప్రెస్ను రూపొందించిన ఆటోమేటిక్ కంపెనీ కామర్స్ అనే ప్లగిన్ను కూడా అందిస్తుంది. ఇది ఫ్రీ. దీంతో పాటు ఆలీబాబా కంపెనీకి చెందిన ఆలీ డ్రాప్ షిప్పింగ్ ప్లగిన్కు $89 వెచ్చించాల్సి ఉంటుంది. ఈ ఆలీ డ్రాప్ షిప్పింగ్ ప్లగిన్కు వాడడం ద్వారా ఆ కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్ను మనం మన వెబ్సైట్లో అమ్ముకోవచ్చు. ఎన్ని ప్రొడక్ట్స్ అయినా మనం అమ్ముకోవచ్చు. మనకు లభ్యమయ్యే ధరకు మనం కొంత లాభం చూసుకొని అమ్మొచ్చు. షిప్పింగ్, ట్రాకింగ్ అంతా ఆలీ డ్రాప్ షిప్పింగ్ వ్యవస్థ చూసుకుంటుంది. అలాగే ఇదే విధంగా మనం షాపిఫై ద్వారా కూడా మనం డ్రాప్ షిప్పింగ్ అనేది చేసుకోవచ్చు. దానికి కూడా కొద్దిగా అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, మంత్లీ. అది చేసుకొని దాని ద్వారా కూడా మనం ప్రొడక్ట్స్ అనేది సేల్ చేసుకోవచ్చు. నాణ్యమైన ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకోనికే, అంటే మనకు కొద్దిగా వెబ్సైట్ గురించి మనకు తెలిసినట్టయితే మనమే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వెబ్ హోస్టింగ్ అండ్ డొమైన్ తీసుకొని మనమే ఒక యూట్యూబ్లో చూసుకొని ఒక మంచి ఈ కామర్స్ బిజినెస్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదా ఫ్రీలాన్సింగ్ ద్వారా ఈ కామర్స్ వెబ్సైట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. దానికి కొంత మొత్తంలో ఛార్జ్ అవుతుంది ఫ్రెండ్స్. దీనికి మనం ఒక వెబ్సైట్ తీసుకోవడానికి ఒక 3,000 నుంచి 4,000. అండ్ ఆ వెబ్సైట్ మనమే క్రియేట్ చేసుకుంటే మనకి ఎటువంటి ఛార్జ్ అనేది ఉండదు. మనకు కొద్దిగా వెబ్సైట్లో ఏమైనా అవకతవకలు ఉన్నట్టయితే మనం ఎక్స్పర్ట్ ద్వారా చేయించుకోవచ్చు. వాళ్ళు కూడా ఫ్రీలాన్సింగ్ ద్వారా అయితే తక్కువనే ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్. పటిష్టమైన వెబ్సైట్తో పాటు మనం ఎంచుకునే ప్రొడక్ట్స్ కూడా నాణ్యమైనవి అయి ఉండాలి. మనం ఎంచుకునేటప్పుడు 5 స్టార్ రేటింగ్ ఉన్న వాటిని లేదా 4 స్టార్ రేటింగ్ కంటే ఎక్కువ రేటింగ్ ఉన్న ప్రొడక్ట్స్ను ఎంచుకోవాలి. అలాగే ఈ ప్రొడక్ట్స్ ఎక్కువగా అమ్ముడుపోతున్నాయో గమనించి వాటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. తక్కువ ప్రొడక్ట్స్తో స్టార్ట్ చేయడం ద్వారా నెమ్మదిగా ఎక్స్పీరియన్స్ వస్తే మనం అధిక మొత్తంలో అమ్ముకోవచ్చు. ఈ బిజినెస్ గురించి మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు కింద కామెంట్ రూపంలో లైవ్గా మీరు ఒకసారి చేసి చూపెట్టానంటే నేను మీకు లైవ్గా చేసి ఒక డొమైన్ హోస్టింగ్ తీసుకొని దాంట్లో ఈ కామర్స్ వెబ్సైట్ క్రియేట్ చేసి ఎలా ప్రొడక్ట్స్ లిస్ట్ చేసి ఎలా అమ్మాలి అనేది నేను ఒక వీడియో ద్వారా తెలియజేస్తాను ఫ్రెండ్స్. దీనికోసం మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను ఆ వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.